దేశంలో ఇద్దరు గుజరాతీ బాసులు అదానీ అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతున్నారని బీఆర్ఎస్ నేత పుటా విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. భారత్కు రష్యా పెట్రోల్ దిగుమతుల్లో డిస్కౌంట్ ఇచ్చిందని, దానివల్ల దిగుమతులు 40% పెరిగాయన్నారు. దిగుమతుల్లో ఎక్కువ శాతం ముఖేష్ అంబానీ రిలయన్స్ కంపెనీకి వెళ్తోందని పుటా విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వ రంగ సంస్థలు బలోపేతం చేయకుండా అంబానీ అదానీలకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. గుజరాతీ బాసులు వాళ్ళ గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి పెద్ద వ్యాపారవేత్తలను మొత్తం ప్రపంచంలోనే అత్యంత కుబేరులుగా ఎట్లా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. దేశ సంపదను సామాన్య ప్రజలకు అందకుండా, ఆ లాభాలు సామాన్య ప్రజలకు చేకూరకుండా ఏ విధంగానైతే అదానీ అంబానీ లాంటి కార్పొరేట్ గద్దలకు దోచిపెడుతుర్రో దానికి సంబంధించి పెట్రోల్ డీజిల్ ప్రైజెస్లో దేశంలో జరుగుతున్న తతంగం ఏంటిదనేది దేశ ప్రజలకు తెలవాల్సింది, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. 2 రోజుల క్రితం అదానీ రిలయన్స్ కంపెనీ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుందో 77 మిలియన్ బ్యారెల్స్ ఈ సంవత్సరం, తర్వాత 10 సంవత్సరాలకు సంబంధించి ప్రతిరోజు 5 లక్షల బ్యారెల్స్, ప్రతిరోజు 5 లక్షల బ్యారెల్స్ ఆఫ్ రష్యన్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని ఆ క్రూడ్ ఆయిల్ని ఇక్కడ ఇండియాలో రిఫైన్ చేసి మళ్ళా మన వినియోగదారులకు కాదు, బయట దేశాలకు, యూరోపియన్ దేశాలకు, ఏషియాలో ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది రిలయన్స్ కంపెనీ. తద్వారా వాళ్ళకు వచ్చిన లాభం ఏంది అంటే ఈ 3 సంవత్సరాలలో $16 బిలియన్, అక్షరాల 1,50,000 కోట్లు. ఇద్దరు